ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోన ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఎన్నో భాగంలో వస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఐదో భాగంలో వస్తుంది. సో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐదో భాగంలోన ఏ ఆర్టికల్స్ మీరు గుర్తుపెట్టుకున్నారనేది చూసుకోవాలి మీరు ఇలా రైట్. సో ఏ ఆర్టికల్స్ మనం గుర్తుపెట్టుకుంటాం, సో జాగ్రత్తగా చూడండి. సో ఈ కేంద్ర ప్రభుత్వానికి జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేసేగిన ఫస్ట్ మనకి కేంద్ర ప్రభుత్వం అనకస్ట్ అంటే ఎవరెవరు వస్తారు చెప్పండి. పార్లమెంట్ ఎన్నికస్ట్ ఎవరు వస్తారు చెప్పండి. రాష్ట్రపతి వస్తాడు, తర్వాత లోక్సభ, రాజ్యసభ. సో దీంతో పాటు సుప్రీంకోర్టు, అంటే మామూలు పార్లమెంట్ అంటే మూడే, ఇంకొక భాగంలో దీంట్లోకి మనం కలుపుకుని చదవాల్సింది సుప్రీంకోర్టు గురించి కూడా చదువుతాం. దీంట్లో ఈ కంప్లీట్గా ఈ 4 సంబంధించిన ఆర్టికల్స్ ఏటేటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీరు గుర్తుపెట్టుకున్నారు. మినిమం గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్స్ ఏటేటి అంటే చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి రాష్ట్రపతికి సంబంధించి కలిసి మీరు ఈ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీటికి సంబంధించి కలిసి మనకి ఆర్టికల్స్ చూడండి ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీకు నార్మల్ నెంబర్లు 2, 3 తర్వాత 4 ఈ ఆర్టికల్స్ గుర్తున్నాయి కదా నెంబర్లు 2, 3, 4 అనేటివి. సో తర్వాత వచ్చే నెంబర్లు ఏంటివి 5, 6, 7. అదే కనుక 2, 3, 4 అని గుర్తుపెట్టుకుంటే 52, 63, 74 కనిపిస్తున్నాయినా. సో 52 ఆర్టికల్ అంటే రాష్ట్రపతి, 63 ఆర్టికల్ అంటే ఉపరాష్ట్రపతి, 74 ఆర్టికల్ అంటే చూడండి రాష్ట్రపతి పరిపాలన సహాయం కొరకు ఒక మంత్రివర్గం ఉంటుంది, ఒక మంత్రిమండలి ఉంటుంది అని చెప్పే ఆర్టికల్ 74 అనేది. దీని కింద 75 ఏం చెప్తుంది, ప్రధానమంత్రి మంత్రివర్గం గురించి చెప్తుంది. అంటే ప్రధానమంత్రి నియమించేది రాష్ట్రపతి, ప్రధానమంత్రి సలహా మేరకు మిగిలిన మంత్రివర్గాన్ని కూడా రాష్ట్రపతి నియమిస్తారని చెప్పే ఆర్టికల్ 75(1) అనే ఆర్టికల్. అంటే ఫస్ట్ ఇక్కడ వరకు చూడండి గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్రపతి గురించి చదివేటప్పుడు మినిమం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్స్ 52 నుంచి 62 వరకు. సో ఫస్ట్ 52 అనేది ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి యొక్క ఉంటాడు అంటే భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడని చెప్పే ఆర్టికల్ 52, అట్లా ఉపరాష్ట్రపతి ఉంటాడని చెప్పేది 63. సో ఇవి గుర్తుపెట్టుకోవాలా. దీంతో పాటు మీరు ఇండెప్త్గా వైకస్యంగా 52, 53 నుంచి 62 వరకు చదవాలా రైటా. సో కంపల్సరీ ఆర్టికల్స్ మీరు నేర్చుకోవాలా. తర్వాత ఇంకెక్కడి నుంచి 63 నుంచి 71 వరకు నేర్చుకోవాలా ఉపరాష్ట్రపతి గురించి చదివేటప్పుడు. అలాగే రాష్ట్రపతికి 72 అధికారాన్ని ప్రత్యేకంగా చూసిన రాష్ట్రపతి ప్రత్యేక అధికారాల గురించి చెప్తుంది. అంటే రాష్ట్రపతికి ఉండే అధికారాలు ఏవైనా క్షమాభిక్ష అధికారం పెట్టడం, మీకు చెప్పిన ప్యాడన్ కానీ, కాంపిటేషన్ కానీ, రిప్రీవ్ అంటే ఏమి, రెస్పెక్ట్ చెప్పిన కదా. సో వీటికి సంబంధించిన సో ఈ ప్రత్యేక అధికారాల గురించి మనకి రాష్ట్రపతికి ఉండే ప్రత్యేక అధికారాలు ఏంటి అంటే ఈ 72 ఆర్టికల్ గురించి చెప్తుంది. అలాగే నెక్స్ట్ 74 ఒకటి చెప్పిన, 75 ఒకటి గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ 76 ఆర్టికల్ కూడా గురించి గుర్తుపెట్టుకోవాలి. సో 76 ఏం చెప్తుంది, అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. అటార్నీ జనరల్ అంటే ఎవరు, ప్రభుత్వ తరపున రైట్. సో కేంద్ర ప్రభుత్వం తరపున ఉండే ఒక న్యాయవాది గురించి చెప్పేది ఈ 76 ఆర్టికల్, అటార్నీ జనరల్ అంటారు ఆయన రైట్. సో దీని తర్వాత వచ్చేసి మనకి 79, 80, 81 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి 79 అంటే ఏది, పార్లమెంట్ గురించి చెప్తుంది, 80 అంటే రాజ్యసభ గురించి చెప్తుంది, 81 అంటే లోక్సభ నిర్మాణం గురించి చెప్తుంది. సో ఈ ఆర్టికల్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. దీని తర్వాత మనం ఏం గుర్తుపెట్టుకోవాలా నెక్స్ట్. సో 82 గురించి మాట్లాడతాం. 82 ఆర్టికల్ అంటే ఏంటిది, డీలిమిటేషన్ కమిషన్. అసలు డీలిమిటేషన్ కమిషన్ దేనికోసం ఏర్పాటు చేస్తారు రైటా. ఏవైనా కానీ నియోజకవర్గాలు ఉంటాయి కదా, సో ఆ నియోజకవర్గాల యొక్క పునర్వ్యవస్థీకరించడం కోసం రైటా. సో ఈ పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పాటు చేసే కమిషన్లే డీలిమిటేషన్ కమిషన్ అనేటివి. సో మనకి దాని గురించి రాజ్యాంగ సవరణ కూడా చేశారు. 42వ రాజ్యాంగ సవరణ, 84వ రాజ్యాంగ సవరణ, అంతే కదా. 42 ఏంట్ల 84 అని చెప్పినాను. సో ప్రజెంట్ ఉండే ఈ 2026 వరకు అంటే ఇది నియోజకవర్గాలను అనేది పునర్వ్యవస్థీకరించకూడదు, తర్వాత జనాభా లెక్క ప్రకారం మరి మార్చవచ్చు అని చెప్పినారు. రాజ్యాంగ సవరణ అనేది ఉన్నది కదా. సో అట్లా ఆ డీలిమిటేషన్ గురించి చెప్పే ఎన్నో అధికారం చెప్తుంది, 82 అధికారం గురించి చెప్తుంది. అలాగే మనకి 88 ఏం చెప్తుంది చెప్పండి, పార్లమెంట్ యొక్క సభ్యుల హక్కులు మరియు అటార్నీ జనరల్ అని అంటారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయితే సో జాగ్రత్తగా వినండి. 89 ఆర్టికల్ ఏమంటే మనకి లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. సో ఏ సభలోనైనా కానీ ఒక సభలో ఏదైనా ఒక సభలో సభ్యుడు అయినప్పుడు ఆ సభ్యుడు అంటే సభ్యుడు కాకోకుండా వేరే సభలోకి పోయి కూడా హాజరవ్వచ్చు, వినొచ్చు, ఏదైనా వివరణ కూడా ఇవ్వచ్చు. కానీ ఆ సభలను ఓటేసాక మాత్రం హక్కు ఉండేది రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టినలా ఒక సభ్యునికి ఆ సభలో సభ్యుడు అయితేనే ఓటేసే హక్కు ఉంటుంది, అర్థమైనా. లేదంటే ఆ సభలో ఓటేసే హక్కు మాత్రము ఉంటుంది. కానీ ఒక్క మినహాయింపు, ఒకరికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఆ ఒక్క మినహాయింపు ఎవరికని చెప్పినాను మీకు అనిపిస్తుంటే ఉపరాష్ట్రపతి. ఎందుకనిపిస్తుంటే ఆయన సభలో సభ్యుడు కాకపోకున్నట్ల సభకి అధ్యక్షత వహించేది, అంటే రాజ్యసభ యొక్క చైర్మన్గా ఉంటాడు కదా. సో ఆ చైర్మన్లోన ఎవరు అధ్యక్ష తరహా అంటే కాస్టింగ్ ఓటు గురించి, ఒక కాస్టింగ్ ఓటు మాత్రమే ఆయనకు ఉంటుంది. అంతేగాని ఆయన పైన ఎప్పుడైనా కానీ తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆయన సభలకు అధ్యక్షత వహించవచ్చా, వహించరాదు. అంటే సభకు అధ్యక్షత వహించలేని సమయంలోన కాస్టింగ్ ఓటు ఆయనకి ఉండదు. అంటే ఆయన సభలో సభ్యుడు కాడు కాబట్టి నార్మల్ ఓట్ అనేది ఉండదు. సో నార్మల్ ఓట్ అనేది అంటే సభలో ఓటింగ్ అనేది ఎప్పుడైనా ఊరుకుంటుంది, ఎవరైతే సభలో సభ్యులు అవుతారో వాళ్ళకి మాత్రమే ఓటు ఉంటుంది.
అట్లా అంటే ఏ సభలో సభ్యుడు కాకోకున్నా కానీ వేరే సభకు వెళ్ళి కాసు కూడా హాజరవ్వచ్చు, తన వివరణ ఇవ్వచ్చు, ఏదైనా ప్రసంగించాలనుకుంటే చెప్పొచ్చు అనే ఆర్టికల్. అంటే పార్లమెంట్ సభ్యులు, నువ్వు లోక్సభ సభ్యుడు కదా, నువ్వు రాజ్యసభకి వచ్చి ఎందుకు హాజరవుతావు అని కృష్ణ అడగడానికి లేదు, వాళ్ళకి హక్కు ఉంటుంది, పోవచ్చు, హాజరవ్వచ్చు. సభలో సభ్యుడు కాకోకుండా వేరే సభ్యులు కూడా సభ్యుడైతే ఇంకొక సభకి కూడా హాజరవ్వచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏది? 88వ. దీని తర్వాత మీరు జాగ్రత్త చూసుకుంటే కన్నా 89, 90, 91, 92 రాజ్యసభ అని చెప్పిన. ఈ రాజ్యసభ అని కృష్ణ అంటే ఏం చెప్పండి? సో 89 దానికి ఏం చెప్తే ఫస్ట్ స్పీకర్ ఉంటాడు, తర్వాత డిప్యూటీ స్పీకర్, అంటే ఏ విధంగా ఎన్నికైతారని కృష్ణ అనేది. సో వీటికి సంబంధించిన వాళ్ళ గురించి సో మనకి రాజ్యసభ చైర్మన్, సో స్పీకర్ అని చెప్తున్నా, సారీ స్పీకర్ కాదు చైర్మన్. సో మనకి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సో దానికి సంబంధించిన అధికారాలు మనకి రాజ్యసభకు సంబంధించిన ఈ వరుసగా మీరు 89, 90, 91, 92 గుర్తుపెట్టుకున్నాను అనుకో, మీకు ఏమొచ్చేస్తే మళ్ళీ 93, 94, 95, 96 కూడా సేమ్. ఇక్కడ మీరు ఏమైతే చదువుతారో సేమ్ అవే ఉంటాయి ఇక్కడ. సో ఈ అధికారాలు కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఇక్కడ, రైటా? సో తర్వాత వచ్చేసి చూడండి 97వ అధికరణ. సో 97వ అధికరణ ఏం చెప్తుంది అని అంటే జీతాల గురించి చెప్తుంది. కానీ పార్లమెంట్ యొక్క అందరి సభ్యుల యొక్క జీతాల గురించి కాదు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇక్కడ 106వ ఆర్టికల్ ఒకటి ఉంటుంది. సో ఈ 106వ ఆర్టికల్ మనకి ఏం చెప్తుంది? పార్లమెంట్ సభ్యుల యొక్క జీతాల గురించి చెప్తుంది. అందరూ పార్లమెంట్లో సభ్యుల యొక్క జీతాల గురించి చెప్పేది అయితే 106. కానీ 97 జీతాల గురించి చెప్తుంది. ఎవరు జీతాల గురించి చెప్తుంది? చైర్మన్, డిప్యూటీ చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అంటే సభకి అధ్యక్షత వహించే సభాధిపతుల యొక్క జీతపత్యాల గురించి చెప్పే అధికరణ ఏదైనా అంటే 97వ అధికరణ. అలా కాకుండా పార్లమెంట్ సభ్యుల యొక్క జీతాల గురించి చెప్పే అధికరణ ఏదైనా అంటే 106వ ఆర్టికల్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, రైట్? అలాగే మనకి 98 అయితే సచివాలయం గురించి చెప్తుంది, 99 అంటే పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారాల గురించి చెప్తుంది. అలాగే 100వ ఆర్టికల్ అంటే కోరం గురించి. చాలా మంది 100వ ఆర్టికల్ అంటే కోరం అని చెప్తారు, కానీ కాస్టింగ్ ఓటు గురించి చెప్పే అధికరణ కూడా ఏదైనా అంటే 100వ ఆర్టికలే, రైట్? కాస్టింగ్ ఓటు అంటే మీకు ఏమని చెప్పినాను, ఏదైనా కానీ ఒక సభలోన ఏదైనా కానీ ఒక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, అంటే ఆ సభలోన వారికి ఏవైతే ఓట్లు అనేవి ఉంటాయో సమమైనప్పుడు, ఈక్వల్ అయినప్పుడు సభాధిపతి వేసే ఓటే కాస్టింగ్ ఓటు, రైట్? ఆ కాస్టింగ్ ఓటు గురించి మనకి రాజ్యాంగంలో ఏ అధికరణలో ఉండదు అంటే 100వ అధికరణలో ఉండదు. కోరం అంటే ఏదైనా కానీ సభలో సభ్యులు హాజరైంటారు కదా, వాళ్ళు 1/10 అంటే కోరం. ఆ కోరం గురించి చెప్పేది కూడా 100వ ఆర్టికలే. అలాగే కాస్టింగ్ ఓటు గురించి చెప్పేది కూడా 100వ అధికరణ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 108వ అధికరణ ఏది? సంయుక్త సమావేశం, ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి చెప్తుంది. అంటే ఏదైనా కానీ ఒక బిల్లు పైన అభిశంసన అనేది ఏర్పడినప్పుడు, సాధారణ బిల్లుల పైన ఏవైనా కానీ కొన్ని సాధారణ బిల్లు పైన అభిశంసన అనేది ఏర్పడినప్పుడు, అంటే వివాదం ఏర్పడినప్పుడు చర్చించడం కోసం సాధారణ బిల్లులు 2 సభలు కలిసి ఏర్పాటు చేసేది ఉభయ సభల సమీక్ష. దాని గురించి చెప్పే ఆర్టికల్ ఏది? 108 ఆర్టికల్ చెప్తుంది, రైట్? అలాగే నెక్స్ట్ 108 తర్వాత మనకి ఇంకా ఏం చెప్తుంది అంటే మీరు డబ్బులు అనకృష్ణ గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బులు అనే ఆర్టికల్ సంబంధించిన ఆర్టికల్స్ మనకి అట్లీస్ట్ కనీసం నేను గుర్తుపెట్టుకున్నాను అంటే ఒక 4 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ 4 ఆర్టికల్స్ ఏంటి చెప్పండి? సో మనకి ద్రవ్య బిల్లుల యొక్క నిర్వచనం గురించి చెప్పేది ఏదంటే 110వ ఆర్టికల్. అలాగే నెక్స్ట్ ఈ బిల్లులు అనేవి వీటి యొక్క ప్రక్రియ గురించి చెప్పేది 111. 112 వచ్చేసి బడ్జెట్ అని చెప్తున్నారు, కానీ బడ్జెట్ అని మీరు గుర్తుపెట్టుకోకూడదు, ఎందుకంటే మనకు భారత రాజ్యాంగంలో ఎక్కడ బడ్జెట్ అనే పదం అనేది మీకు కనిపించదు. మళ్ళీ ఏమని ఉంటుంది? సో వార్షిక ఆదాయ పట్టిక లేదా సంవత్సర ఆదాయ వ్యయ పట్టిక కనిపిస్తూ ఉంటుంది. సో మనకి అట్లా ఉంటుంది 112. బడ్జెట్ అనేది మనకి రాజ్యాంగంలో ఎక్కడ లేదు. అలాగే వచ్చేసి 116వ ఆర్టికల్ ఓటాన్ అకౌంట్ ఉంటుంది, రైట్? సో బడ్జెట్ బదులుగా ప్రవేశపెట్టే బడ్జెట్ లాంటిది, అదే ఓటాన్ అకౌంట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏదనిపిస్తుంటే 116వ ఆర్టికల్. సో 110, 111, 112, 116 దేని గురించి చెప్తాను సింపుల్గా మనీ, అంటే డబ్బుల గురించి చెప్పే అధికారులు ఏంటంటే ఇవి. సో మనకి ఇవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకి 120వ ఆర్టికల్, దే ఆర్టికల్ 120వ ఆర్టికల్. సో 120వ ఆర్టికల్ మనం దేని గురించి చెప్తుంది? పార్లమెంట్ భాష, అంటే పార్లమెంట్లో నువ్వు హిందీ కానీ లేదా ఇంగ్లీష్ కానీ వాడచ్చు, లేదా సభాధిపతి అనుమతితో తెలుగు కూడా, అంటే ఏదో తెలుగు అంటే తెలుగు అని మనం మాట్లాడే తెలుగు కాబట్టి ఏదైనా కానీ మన మాతృభాషలో సంబోధించాలంటే సంబోధించవచ్చు. అలాగే నెక్స్ట్ 123 అయితే తగిన ఆర్డినెన్స్ గురించి చెప్తుంది. అలాగే 124 అనే ఆర్టికల్, రైటా? మన దేశానికి ఒక సర్వోన్నత న్యాయస్థానం అని సుప్రీంకోర్టు అనేది ఉన్నదానికని చెప్తుంది. ఆ సుప్రీంకోర్టు న్యాయస్థానం అనేది ఎక్కడ ఉన్నదానికని చెప్పి ఆర్టికల్ 130 ఆర్టికల్ ఎక్కడ ఉంటుంది? అది ఢిల్లీలో ఉంటుంది. అలాగే మీకు నియామకం, తాత్కాలిక నియామకాల గురించి ఒక 3 ఆర్టికల్స్ ఉంటాయి మనకి సుప్రీంకోర్టులో. అది ఏది అంటే 126, 127, 128. చూడండి, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కూడా నియమించుకోవచ్చు ఏమన్నా అవసరాన్ని బట్టి. రాష్ట్రపతి నియమిస్తాడు. ఎవరు నియమిస్తాడు? వీళ్ళందరినీ రాష్ట్రపతి నియమిస్తాడు. సో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించుకోవచ్చు ఎన్ని అవసరాన్ని బట్టి అని చెప్పే అధికరణ 126. ప్రధాన న్యాయమూర్తిగా నియమించుకోవచ్చు, న్యాయవాదిని కూడా నియమించుకోవచ్చు, లేదా ఎవరైనా రిటైర్డ్ జడ్జీలు అయిపోయింటారు కదా, సో వాళ్ళని కూడా తెచ్చుకొని ఏదైనా ఒక కేసులకు సంబంధించిన కేసులను వాడాలనుకుంటే వాడుకోవచ్చు. ఎవరు పర్మిషన్తోనా? రాష్ట్రపతి. సో ఇవన్నీ అధికారాలు మనకి ఏమని చెప్తే 126, 127, 128. తర్వాత లాస్ట్కి వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక అధికరణ ఏంటిది? 130.
ఒకటవ అధికారం. సో నీ 131 అధికారం దేని గురించి చెప్తాను అంటే అధికార పరిధి, సుప్రీంకోర్టు యొక్క సహజ అధికార పరిధి గురించి చెప్తుంది. సో దీని గురించి చెప్పాలంటే మీకు ఇంకొక 2 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలా. ఆల్రెడీ మీరు చదివింటారు. ఫస్ట్ 32 ఆర్టికల్ ఏం చెప్తారు చెప్పండి. రైటా, ఏవైనా కానీ ఒక వ్యక్తికి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రైట్ వాటిని సంరక్షించే బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఆ సుప్రీంకోర్టుకి ఉండే ఆర్టికల్ 32. సో దాని పరంగా ఏం చేస్తుంది, రిట్లు జారీ చేస్తుంది అనమాట. రైట్, సో ఆ రిట్లు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, బ్రిటన్ నుంచి తీసుకున్నామని గుర్తుపెట్టుకోండి. సో ఈ రిట్లు జారీ చేస్తుంది సుప్రీంకోర్టు. అలాగే హైకోర్టు అనేది ఏ ఆర్టికల్ నుంచి 226 ఆర్టికల్ నుంచి అయితే హైకోర్టు అనేది మనకి రిట్లు జారీ చేస్తుంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఈ రిట్లు అధికార పరిధి అనేది సుప్రీంకోర్టుకి ఎక్కువ ఉంటుంది, హైకోర్టుకి ఎక్కువ ఉంటుంది అంటే హైకోర్టుకే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో హైకోర్టు ఈజ్ గ్రేటర్ దాన్ సుప్రీంకోర్టు అని రాసిన గుర్తుపెట్టుకోండి. ఎందుకనకంటే ఓన్లీ రిట్లు జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకి, ప్రాథమిక సంరక్షణ బాధ్యత వరకే ఉంటుంది. కానీ హైకోర్టుకి అట్లా కాదు. ప్రాథమిక సంరక్షణలతో పాటు ఏవైనా జీవోస్ కానీ, నోటిఫికేషన్ సంబంధించినవి కానీ, లేదంటే ఆర్డినెన్స్ సంబంధించిన దేనికి సంబంధించిన కానీ రిట్లు జారీ చేసే పరిధి అనేది హైకోర్టుకు ఉంటుంది. అందుకోసమే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ అధికార పరిధి అనేది మనకి రిట్లు పరంగా చూసుకుంటే అధికార పరిధి అనేది హైకోర్టుకి ఎక్కువ ఉంటుంది, సుప్రీంకోర్టుకి ఎక్కువ ఉంటుంది. అంటే హైకోర్టుకే ఎక్కువ ఉంటుంది. రైట్, కేవలం సుప్రీంకోర్టు అనేది రిట్లు అనేది ప్రాథమిక సంరక్షణ అంటే ప్రాథమిక హక్కుల సంరక్షణలో మాత్రమే ఇస్తుంది. కానీ దాంతోపాటు వేరే విషయాల్లో కూడా మనకి హైకోర్టు అనేది రిట్లు అనేది జారీ చేసేది ఉంటుంది. కాబట్టి హైకోర్టుకి అనేది ఈ రిట్లు యొక్క అధికార విస్తృతి అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు సుప్రీంకోర్టు. రైటా, సో మీరు ఇవన్నీ జాగ్రత్తగా ఇవన్నీ ఆర్టికల్స్ మీరు నేర్చుకోవడానికి బాగా ప్రయత్నించి నేర్చుకుంటే గిన దీనికి సంబంధించిన రిలేటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఆర్టికల్ అయినా కానీ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ఆర్టికల్ అయినా కానీ మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు, సింపుల్గా మనకి బడ్జెట్ అని చెప్తే మనకి రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదమే లేదు. కానీ బడ్జెట్ అని గుర్తుపెట్టుకుంటే బడ్జెట్ గురించి చెప్పే ఆర్టికల్ మీకు ఏమని చెప్తే 112 అనే ఆర్టికల్ అని చెప్తే, సో బడ్జెట్కి ముందు వచ్చే ఏ ఆర్టికల్కైనా కానీ ఒక నెంబర్, మ్యాజికల్ నెంబర్ 89 అనే నెంబర్ నన్ను కలిపితే గిన 89 అనే నెంబర్ అంటే బడ్జెట్కి ముందు వచ్చే ఏ ఆర్టికల్కైనా కానీ 89 ఆర్టికల్ 89 అనే నెంబర్ నువ్వు కలిపితే గిన ఏ ఆర్టికల్ వచ్చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేస్తుంది. అలాగే బడ్జెట్ నుంచి వచ్చే ఏ ఆర్టికల్కైనా కానీ నువ్వు ఒక 90 అనే నెంబర్ని యాడ్ చేసి ఏ నెంబర్ని 90 అనే నెంబర్ని యాడ్ చేసి మీకు ఏమొస్తుంది అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ నువ్వు అన్నీ నేర్చుకుంటే కానీ ఏంటి వస్తాయి, మీకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. రైటా.